ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కనిపిస్తుందండి. నువ్వే కాదు నేను కూడా పాదయాత్ర చేస్తాను అంటూ వైఎస్ షర్మిల గారు మాజీ ముఖ్యమంత్రి తన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ ఛాలెంజ్ ఇస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందండి. ఇప్పటి వరకు జగన్ చేసేటటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి షర్మిల గారు ఇప్పుడు ఆయన ప్రకటించబోయేటటువంటి పాదయాత్రకు కూడా సమాంతరంగా నేను వస్తాను అని చెప్పడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతుందండి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, జగన్ పై ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి దాడి కంటే కూడా కొన్ని సందర్భాల్లో షర్మిల గారు చేస్తున్నటువంటి విమర్శలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కావచ్చు, మహిళల 33% రిజర్వేషన్ బిల్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి జగన్ గారు మద్దతు ఇవ్వడాన్ని షర్మిల గారు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అంటున్నావు, నీ కేసులకు భయపడి ఇలా చేస్తున్నావు అంటూ ఘాటు విమర్శలు కూడా చేశారు. నిజానికి రాజకీయంగా చూస్తే ఇది సాధారణమైనటువంటి విమర్శ అయితే కాదండి. ఎందుకంటే జగన్ను టార్గెట్ చేయడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి చేసేటటువంటి దాడి కంటే కూడా కుటుంబ సభ్యురాలు, అదే వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల గారు చేసేటటువంటి విమర్శలకు వేరే ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ప్రజల్లో అది వెంటనే చర్చనీయాంశంగా మారిపోతుందండి. ఇదే ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి అంశం అని విశ్లేషకులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు షర్మిల గారిపై చేస్తున్నటువంటి కౌంటర్లు కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. రాజకీయంగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం, దూషణలు చేయడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, అప్పటి అనుచితంగా మాట్లాడటం వరకు వెళ్ళడం పార్టీకి నష్టం చేస్తుందని చాలా మంది అంటున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వ్యక్తిగత తగాదాల కంటే కూడా పాలన, భవిష్యత్తు విజన్, నాయకత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఇక జగన్ పాదయాత్ర విషయానికి వస్తే ఆయన మళ్ళీ భారీ పాదయాత్రకు రెడీ అవుతున్నా సరే, ఆ ప్రచారం జరుగుతున్నా సరే, సుమారు 5,000 కిలోమీటర్ల మహాపాదయాత్ర అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ లోపలే దీన్ని మిక్స్డ్ రెస్పాన్స్ ఉందనేటటువంటి సమాచారం కూడా వస్తుంది. కొందరు నాయకులు పాదయాత్రతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అంటుంటే, మరికొందరు 2019 నాటి పరిస్థితి వేరు, ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ల పాలన చూశారు, ఆ పాలన చూసిన తర్వాత ఇక మరలా మనం రావాలని ఎవరు కోరుకోవట్లేదు అని చెబుతున్నారట. ఇక్కడే షర్మిల ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. జగన్ పాదయాత్ర చేస్తే నేను కాంగ్రెస్ తరఫున పాదయాత్ర చేస్తాను అంటూ షర్మిల గారు సిద్ధమవుతున్నారనేటటువంటి టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే వైఎస్ఆర్ అభిమాన ఓటు బ్యాంకులో చీలిక వచ్చేటటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారండి. ఎందుకంటే వైఎస్ఆర్ పేరు మీద ఏర్పడినటువంటి భావోద్వేగం ఇప్పటికీ గ్రామ స్థాయిలో ఉంది. ఆ భావోద్వేగాన్ని షర్మిల గారు మళ్ళీ రీక్లైమ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, షర్మిల వల్ల కూటమి పార్టీలకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, కానీ వైసీపీకి మాత్రం డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే షర్మిల తీసుకునేటటువంటి ఓట్లు ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి కోర్ ఓటు బ్యాంక్ అక్కడి నుంచే రావచ్చు అనేటటువంటి అంచనా. అదే జరిగితే ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చండి. ఇప్పుడు జగన్ ముందున్నటువంటి 2 మార్గాలు ఇదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకటి, షర్మిల గారిని నిర్లక్ష్యం చేసి పూర్తిగా రాజకీయ ఎజెండాపై దృష్టి పెట్టడం. రెండోది, వ్యక్తిగత యుద్ధం కొనసాగిస్తూ ఆమెను ఇంకా పెద్ద లీడర్గా మార్చడం. ఎందుకంటే చరిత్ర చెబుతుంది ఏంటంటే, ఎవరినైనా సరే ఎక్కువగా టార్గెట్ చేస్తే వాళ్లకు సింపతి పెరుగుతుంది. మరి జగన్ ఇప్పటికైనా షర్మిలతో ఘర్షణ రాజకీయాన్ని ఆపి పార్టీ పునర్నిర్మాణాన్ని, ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా వెళ్తారా, లేక ఇలాగే రోజు రోజుకి షర్మిల గారిని రెచ్చగొట్టి వైసీపీకి మరింత డ్యామేజ్ చేసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయేటటువంటి రోజుల్లో ఇదే హాట్ టాపిక్ కానుందండి. మరి దీనిపైన, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.